హాయ్ అండి. వెల్కమ్ టు మంగస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి ఓట్స్ పుడింగ్ వెయిట్ లాస్ రెసిపీ తీసుకొచ్చేసానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాపిల్, స్ట్రాబెర్రీస్, ఇంకా ఓట్స్, బ్లూబెర్రీస్, అలాగే షుగర్ అని, ఇంకా డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ మనం సన్నగా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి హాఫ్ కింద. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఒక బాయిల్కి వచ్చే వరకు ఒక 5 minutes వరకు బాయిల్ రానివ్వాలి. బాయిల్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్ దాకా ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 5 to 8 minutes వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. బాదం, కిస్మిస్, కాజు. మీరు ఇంకా ఏవైనా ప్రిఫర్ చేసుకుంటే కూడా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 స్పూన్స్ దాకా నేను షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా కూడా ఒక 5 minutes వరకు కుక్ అయిపోవాలండి. ఓట్స్ ఒక చిన్న గ్లాస్, ఫుల్ గ్లాస్ అయితే తీసుకోవాలండి. పాలని యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకు ఓట్స్ పుడింగ్ రెడీ అయిపోయిందండి. మీరు చూసేయచ్చు. అంతా ఓట్స్ అయితే బాగా కొంచెం కుక్ అవ్వాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. మనకి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చూపించిన విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్న తర్వాత యాపిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రాబెర్రీస్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ అయితే. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవాలి. మనకి ఓట్స్ పుడింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చక్కటి వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి మంచి రెసిపీ అండి. ఇది మనకిప్పుడు 3 teaspoons దాకా హనీని అయితే యాడ్ చేసుకోవాలి. ఎండింగ్లో వచ్చేసి ఇలా హనీని యాడ్ చేసుకొని టేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకొని తీసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. ఓట్స్లో మనకి ఫైబర్, అలాగే ఫ్రూట్స్లో మనకి విటమిన్స్ అండ్ మినరల్స్, అలాగే మనకి నట్స్లో ప్రోటీన్, ఇవన్నీ మనకి లభిస్తాయి కదండి. ఇక్కడ మనకి వెయిట్ లాస్ కూడా అవకాశం ఉంటుంది. ఇలా మీరు కూడా ఓట్స్ పుడింగ్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.